లాస్ట్ 2 వీడియోస్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయిన నైట్రోజన్ గురించి తెలుసుకున్నాం. ఈ నైట్రోజన్ గురించి మనము సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్లో సెకండ్ చాప్టర్ ఖనిజ పోషణ దాంట్లో భాగంగా మనం నైట్రోజన్ గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. ఆ 2 వీడియోస్లలో ఫస్ట్ వీడియోలో మనకి నత్రజని వలయం అంటే నైట్రోజన్ అనేది వాతావరణం నుంచి మనకి భూమిని ఎలా చేరుతుంది, అలాగే భూమి నుంచి మళ్ళీ వాతావరణంకి ఎలా చేరుతుంది, ఒక వలయం రూపంలో జరుగుతుంది. దాని గురించి తెలుసుకున్నాం. ఎలా భూమిని చేరుతుంది, మళ్ళీ ఎలా వెళ్తుంది అనే దాని గురించి ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సెకండ్ వీడియోలో జీవ నత్రజని స్థాపన. ఈ నత్రజని అనేది భూమిని చేరిన తర్వాత, వాతావరణం నుంచి భూమిని చేరిన తర్వాత మొక్కలు ఎలా శోషించుకుంటాయి అనే దాని గురించి తెలుసుకుంటాం. ఇందులో భాగంగానే ఈ జీవ నత్రజని స్థాపన చెందే జీవులు ఏవైతే ఉంటాయో ప్రోకారియోట్స్, వాటి గురించి కూడా తెలుసుకున్నాము. దానికి కావాల్సిన ఎంజైమ్ గురించి కూడా తెలుసుకున్నాము ఆ వీడియోలో. ఒకవేళ చూడకపోతే చూసేయండి. చూసిన వాళ్ళు తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి మనకి ఈ నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటో. అలాగే లెగ్యూమ్ మొక్కలలో మనకి వేరు బుడిపెలు అనేవి ఏర్పడతాయి. నత్రజని స్థాపన అనేది జరుగుతుందన్నమాట అక్కడ. అలా వేరు బుడిపెలు అనేవి ఎలా ఏర్పడతాయి అనేది గురించి తెలుసుకుంటాం. అలాగే మనకి లెగ్యూమ్ మొక్కలే కాకుండా లెగ్యూమ్ కాని మొక్క కూడా ఒకటి నత్రజని స్థాపన జరుపుకుంటుంది. ఆ మొక్క పేరు మీకు ఒకవేళ ఆ వీడియో చూసింటే తెలిసి ఉంటుంది. తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మొక్క ఏంటి, ఆ నత్రజని స్థాపన చేసే జీవి ఏంటి, ఇవన్నమాట. అంటే జనరల్గా ప్రోకారియోట్స్ నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి, కానీ మనకి మొక్కలు అనేవి యూకారియోట్స్. మొక్కలలో లెగ్యూమ్ కుటుంబానికి చెందిన అన్ని మొక్కలలో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. కానీ లెగ్యూమ్ మొక్క కానప్పటికీ కూడా ఒక మొక్కలో మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. అదేంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లాస్ట్ వీడియోలో చెప్పున్నాను కూడా, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పేరాలో కూడా ఉందన్నమాట. ఆ మొక్క ఏంటి, ఆ స్థాపన జరిపే జీవి ఏంటో కూడా ఉంది. అలాగే దీంతో పాటు మనకి ఆ వేరు బుడిపెలు ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి చూసాము ఆ వీడియోలో. అలాగే మనకి ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ హెల్ప్తో మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎలా జరుగుతుందనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం. జనరల్గా ఇది ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్తో మనకేమవుతుంది, అదస్థ పదార్థంతో కలుస్తుంది. కలిసిన తర్వాత అట్మాస్ఫియర్లో ఉన్న డైనైట్రోజన్ అనేది క్షయీకరణ చెందుతుంది. 2 హైడ్రోజన్లు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అలా యాడ్ అవుతూ మనకేమవుతుందంటే అంతే ఉత్పన్నమైనటువంటి అమోనియా అనేది విడుదలవుతుంది. నత్రజని స్థాపన బ్యాక్టీరియంలో వాతావరణ నత్రజని నైట్రోజనేజ్ ఎంజైమ్ సంక్లిష్టంచే అమోనియాగా మార్పు చెందుతుంది. ఇలాంటి దశల గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మనం అమోనియా గతి, ఫేట్ ఆఫ్ అమోనియా, ఆ ప్లాంట్ బాడీలోకి వెళ్ళిన తర్వాత అమోనియా అనేది ఏమవుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో మీకు ఒకవేళ ఫాస్ట్గా అనిపించినా లేకపోతే అర్థం కాకపోయినా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఫేట్ ఆఫ్ అమోనియా దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్లాంట్ బాడీలో దాని pH వాల్యూ వద్ద అమోనియా అనేది అమోనియం అయాన్గా మారుతుంది. అంటే ఎప్పుడైతే ప్లాంట్ లోపలికి వెళ్ళాలి అనుకోండి, కంపల్సరీ అది ఏమై ఉండాలి, అమోనియం అయాన్లలాగా అయితేనే బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. అంటే మన pH వాల్యూ, మనది కాదు, ప్లాంట్ pH వాల్యూ మనకి అమోనియం అయాన్ల రూపంలో తీసుకుంటుంది అనమాట. అయితే ఈ మొక్కలు అనేది నైట్రేట్ని ఎలా శోషిస్తాయి, అమోనియం అయాన్లుగా శోషిస్తాయి. ఎందుకంటే అలా ఉంటేనే అవి తీసుకోగలుగుతాయి. ఇవి ఒకవేళ వాటిని అబ్జార్బ్ చేసుకున్నా కూడా వాటి బాడీలో స్టోరేజ్ ఉంచుకో. ఎందుకు ఉంచుకోవంటే అవి విషపూరితం కాబట్టి, అమోనియం అయాన్లు అనేవి నిల్వ ఉండడం విషపూరితం కాబట్టి అవి స్టోరేజ్లో ఉంచుకోవన్నమాట. అయితే ఈ NH4+ అనేది మొక్కలలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే అమైనో ఆమ్లాలు అనేవి ఏర్పడడానికి ఉపయోగపడతాయి. ఈ అమైనో ఆమ్లం ఏర్పడాలంటే క్షయీకరణ అమైనేషన్, ట్రాన్స్ అమైనేషన్ అనేది 2 జరగాలన్నమాట. అసలు ఈ క్షయీకరణ అమైనేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ అమైనేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్షయీకరణ అమైనేషన్ అంటే ఈ చర్యల్లో ఏమవుతుందంటే అమోనియం ఏదైతే ఉందో ఈ అమోనియా అనేది ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లంతో చర్య నొందుతుంది. అప్పుడు మనకి గ్లూటామిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమనొచ్చు మనం, క్షయీకరణ అమైనేషన్ అంటాం. మరి ట్రాన్స్ అమైనేషన్ అంటే, ట్రాన్స్ అమైనేషన్లో మనకి అమైనో ఆమ్లానికి అంటే అమినో యాసిడ్స్ కలుస్తాయి అనమాట. అమినో యాసిడ్ రెండింటి మధ్య జరుగుతుంది. అయితే దీంట్లో మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. ఇది ఒక అమినో యాసిడ్, ఇది ఒక అమినో యాసిడ్. ఇక్కడ మనకి ఇది అమిన్ గ్రూప్, NH3+ అనేది ఒక అమిన్ గ్రూప్, ఇది కార్బాక్సిల్ గ్రూప్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే అమిన్ గ్రూప్కి ఈ కీటో ఆమ్లం యొక్క కీటో సముదాయం అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి అమినో యాసిడ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఇక్కడ చూస్తే చూడండి, మనకి
ప్లేసులు మారుతూ ఉంటాయి అనమాట. హెచ్ ఉన్నప్పుడు ఒక అమినో యాసిడ్, ఈ ప్లేస్లో ఇంకొకటి వచ్చినప్పుడు ఇంకొక అమినో యాసిడ్, అట్లా అమినో యాసిడ్స్ అనేటివి మారుతూ ఉంటాయి. అంటే అమైనో ఆమ్లం నుంచి మనకి అమైన్ సముదాయం, కీటో ఆమ్లం యొక్క కీటో సముదాయం, ఈ రెండు ఏమిటంటే మనకి కొత్త అమినో యాసిడ్లు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి ఏ ఎంజైమ్ ఉత్ప్రేరకంగా ఈ చర్య జరుగుతుందంటే ట్రాన్స్ అమైనేజ్ అనే ఎంజైమ్ ఉత్ప్రేరకంగా జరుగుతుంది. ఉత్ప్రేరకం అంటే ఏంటి, క్యాటలిస్ట్, ఇవి ఎంజైమ్లు అంటే ఏంటి, వాటి గురించి నెక్స్ట్ లెసన్లో మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఆ పదం గుర్తుపెట్టుకోండి. దేనికి ఉత్ప్రేరకంగా జరుగుతుంది అంటే ట్రాన్స్ అమైనేజ్ అనే ఎంజైమ్ అనేది ఉత్ప్రేరకంగా జరుగుతుంది. అంటే ఆ యాక్షన్ని ఫాస్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట ఎంజైమ్ అనేది. ఇక్కడ చూస్తే ఇది అమైన్ దాత, అంటే ఏదైతే మనకి ఇస్తుందో ఇది దాత అవుతుంది, తీసుకునేది గ్రహీత అవుతుంది. ఇక్కడ నుంచి హైడ్రోజన్ అనేది ఇక్కడికి ఎంటర్ అవుతుంది. కార్బన్ ఆమ్లం, అమైనో ఆమ్లం అనేది ఏర్పడుతుంది అనమాట. ఆమ్లంలోని హైడ్రాక్సిల్ భాగం మరొక NH2 రాడికల్చే మార్చబడుతుంది. అయితే మనకి మొక్కలలో ఎక్కువగా లభించే అమైడ్లు ఏంటంటే ఆస్పెర్జిన్, గ్లూటామిన్. ప్రోటీన్లలో నిర్మాణాత్మక భాగంగా ఉండేటి ఆస్పెర్జిన్, గ్లూటామిన్. అంటే మనకి అమినో యాసిడ్స్ కలిసి ప్రోటీన్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. వాటిల్లో ఎక్కువగా ఉండేటి ఇవే. కాబట్టి అమినో యాసిడ్లు ఏవైతే ఎక్కువగా ఉంటాయో అవే మనకి ప్రోటీన్లలో ఉంటాయి. ఆస్పెర్టిక్ ఆమ్లం నుంచి మనకి ఆస్పెర్జిన్ అనేది వస్తుంది, గ్లూటామిక్ ఆమ్లం నుంచి గ్లూటామిన్ అనేది వస్తుంది. ఈ అమినో యాసిడ్స్ నుంచి ఇవి ఏర్పడతాయి అనమాట. అమైనో ఆమ్లాల కంటే అమైడ్లు అనేవి తమలో ఎక్కువ నత్రజన్ని కలిగి ఉంటాయి. అంటే కంపేర్ చేస్తే అమినో యాసిడ్స్కి ఎక్కువగా ఉంటాయా, అమైడ్లలో ఎక్కువగా ఉంటుందంటే నైట్రోజన్ అనేది అమైడ్లలో ఎక్కువగా ఉంటాయి. ఈ అమైడ్లు అనేవి మొక్కల యొక్క దారు నాళాల ద్వారా ఇతర భాగాలకి రవాణా అవుతాయి. ఇప్పుడు ఏ మొక్కలు బుడిపలు బాష్పోత్సేక ప్రవాహం వెంట స్థాపిత నత్రజన్ని యురైడ్లుగా ఎగుమతి చేస్తాయంటే సోయా చిక్కుడు. అమైడ్లు అనేవి అధిక కార్బన్ నత్రజని నిష్పత్తిని కలిగి ఉంటాయి. ఇదండి టాపిక్. మనకి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత, ప్లాంట్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి, మనం ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే ఓవరాల్గా ఈ లెసన్కి సంబంధించి కంప్లీట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, మొక్కలనేటి అసేంద్రియ పోషకాలైనటువంటి గాలి, నీటిని మనకి మట్టి నుంచి గ్రహిస్తాయి. మొక్కలు అనేక రకాల ఖనిజ మూలకాలను కూడా శోషిస్తాయి, అంటే పీల్చుకుంటాయి. శోషించబడిన అన్ని ఖనిజ మూలకాలు అనేటివి మొక్కలకు అవసరం లేదు. మొక్కల్లో ఉండే 65 మూలకాల్లో 21 కంటే తక్కువ సంఖ్యలో మూలకాలు అనేటివి మొక్కల పెరుగుదల, వృద్ధికి అవసరమవుతాయి. అవే ఉపయోగం కూడా. అధిక మోతాదులో అవసరమైన మూలకాలను మనం ఏమని పిలుస్తాం, స్థూల పోషకాలు అంటాం. తక్కువ మోతాదులో అవసరమైతే సూక్ష్మ పోషకాలు అంటాం. వాటి సైజ్ ఏదన్నా కానివ్వండి, మొక్కకి ఎక్కువగా ఉపయోగపడితే స్థూల పోషకాలు అంటాం, తక్కువగా ఉపయోగపడితే సూక్ష్మ పోషకాలని పిలుస్తాం. ఈ మూలకాలన్నిటి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, కేంద్రకామ్లాల్లో అనుఘటకాలుగా ఉంటాయి. అంటే అవి తయారవడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అంతేగాక భిన్న జీవక్రియ పద్ధతుల్లో కూడా ఇవి పాల్గొంటాయి. ఏదైనా ఒక మూలకం లోపించిందనుకోండి, అక్కడ మనకి లక్షణాలు అనేటివి కనిపిస్తాయి. వాటిని మనం లోప లక్షణాలు అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి బ్లడ్ తక్కువ అయితే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, అలాగా ఈ పోషకాలు తక్కువైనప్పుడు కూడా మొక్కలలో మనకి లోప లక్షణాలు అనేటివి కనిపిస్తాయి. అవేంటంటే నిర్హరితం, నెక్రోసిస్, గిడస బారిన పెరుగుదల, అంటే పొట్టిగా పెరగడం, కణ విభజనలో వైవిధ్యం, ఇలాంటివన్నీ మనకి ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి తక్కువైనప్పుడు జరుగుతాయి అన్నమాట. మొక్కలనేటి ఖనిజాలని వేల ద్వారా సక్రియ పద్ధతిలో లేదా నిష్క్రియ పద్ధతిలో శోషిస్తాయి. ఈ ఖనిజాలు జీవిలోని వివిధ భాగాలకు దారువులు నీటి ప్రసరణ ద్వారా చేరుతాయి. అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు వాటర్తో పాటు పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే ఒక మొక్క నిలబడడానికి, అంటే జీవం నిలబడడానికి మనకి ఏం కావాలి, కంపల్సరీ నైట్రోజన్ అనేది అవసరం. మొక్కలు అనేటి వాతావరణంలోని నత్రజనిని నేరుగా ఉపయోగించుకోలేవు. N2 స్థాపిత బ్యాక్టీరియాతో కూడిన మొక్కలు, అంటే లెగ్యూమ్ మొక్కల వేర్లు వాతావరణంలోని నత్రజనిని జీవులకు ఉపయోగపడేలా స్థాపన చేస్తాయి. ఇదే నత్రజని స్థాపనకు ఒక బలమైన క్షయీకరక వాహకం ATP రూపంలో శక్తి అనేది అవసరమవుతుంది. నత్రజని స్థాపన కొరకు నత్రజని స్థాపన జరిపే సూక్ష్మజీవులు రైజోబియం అనేది అవసరం. రైజోబియం అనేది ఒక బ్యాక్టీరియా. ఈ నైట్రోజన్ స్థాపనలో ముఖ్య పాత్ర వహించే ఎంజైమ్ నైట్రోజనేజ్ ఎంజైమ్. ఇది ఆక్సిజన్ పట్ల సున్నితత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఎక్కువ చర్యలు వాయురహిత వాతావరణంలోనే జరుగుతాయి. అవసరమైన శక్తిని, ATPని ఆతిథేయ కణాల్లో జరిగే శ్వాసక్రియ అందిస్తుంది. శ్వాసక్రియలో మనకి గ్లైకాలసిస్ అనేది జరుగుతుంది. అక్కడ మనకి ATP అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది మనం నెక్స్ట్ క్లాస్లలో డిస్కస్ చేస్తాం.
ఈ నత్రజని స్థాపనలో ఏర్పడిన అమోనియా అమైనో ఆమ్లాల్లో అమైనో సముదాయంగా అంతర్భాగమవుతాయి. ఈ అమినో యాసిడ్స్ అన్నీ కలిసి మనకి ప్రోటీన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ప్రోటీన్స్ అనేటివి బిల్డింగ్ బ్లాక్స్ అనమాట ఒక బాడీ తయారవడంలో. ఇలా మనకి మొక్క తీసుకునే నైట్రోజన్ అనేది చివరికి మనిషి వరకు కూడా చేరుతుందనమాట. ఈ వీడియో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మనకి 2 లెసన్స్ కంప్లీట్ అయిపోతాయి. సెకండ్ ఇయర్ ఫస్ట్ యూనిట్లో ప్లాంట్ ఫిజియాలజీలో ట్రాన్స్పోర్ట్ అయిపోయింది, మినరల్ న్యూట్రిషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎంజైమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అర్థమయ్యి మీకు ఒకవేళ యూజ్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనకి కొన్ని పదాలను కూడా చూసేద్దాం. సక్రియ పద్ధతిలో అంటే ఏంటంటే శక్తి వినియోగంలో జరిగే జీవప్రియ పద్ధతి. అమోనిఫికేషన్, రసాయన స్వయం పోషితం, సందిగ్ధ గాఢత, వినత్రీకరణ, లెగ్ హిమోగ్లోబిన్, కాంతి పరపోషితం, నిర్మాణాత్మక మూలకాలు, అభివాహం. ఇవి ఇందులో ఉండే మనకి పదాలన్నమాట.